నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు యామిని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం జనసేన నాయకులు కార్యకర్తల కార్యవర్గ సమావేశం పుంగనూరు పట్టణంలో నిర్వహించారు. నియోజకవర్గం ఇన్ఛార్జ్ చిన్న రాయల్ మాట్లాడుతూ పొంగనూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ బలం పుంజుకుంటుందని, జనసేన పార్టీలోకి ఎవరు వచ్చినా వారిని ఆహ్వానిస్తున్నామని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లోనే పొంగనూరు నియోజకవర్గం జన సైనికులు నడుస్తారని, జనసేన జెండా పట్టిన ప్రతి జన సైనికులకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. రానున్న జనరల్ ఎన్నికల్లో జన సైనికులకు ప్రత్యేక స్థానం ఉంటుందని, ఉమ్మడి కూటమి గెలుపుకు పొంగనూరు జనసేన పార్టీ బలోపేతానికి జన సైనికులు కృషి చెప్పలేమన్నారు. పొంగనూరు జనసేన పార్టీ కార్యవర్గ సమావేశం విజయవంతం చేసిన జన సైనికులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ పగడాల రమణ, మొదలియార్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ మణికంఠ, పట్టణ అధ్యక్షులు గాజుల నరేష్, జనసేన నాయకులు వీరుపాక్షి, శివ, చైతన్య, హరి తదితరులు పాల్గొన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నమస్కారం. ముఖ్యంగా ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య కారణం రాబో స్థానిక ఎలక్షన్లను ఉద్దేశించి ప్రతి మండలంలో, ప్రతి పంచాయతీలో లీడర్షిప్ని బయట తీసుకొస్తూ వారి ఒక లిస్టును కూడా రెడీ చేసుకొని కేంద్ర పార్టీ కార్యాలయానికి పంపించే కార్యక్రమంగా ఈరోజు ఒక మీటింగ్ని పెట్టుకొని అందరితోనూ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలానే ముఖ్యంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పార్టీ అధిష్టానం నియమించిన వ్యక్తులతో మాత్రమే ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. వారందరితో కలిసి మండలంలో స్థానిక నాయకత్వ లోపాలు గుర్తించి మండల కమిటీ సభ్యులను ఎవరైతే యాక్టివ్గా లేరో వాళ్ళనందరినీ కూడా ఒక నూతన కమిటీని ఏర్పాటు చేసే విధంగా ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలానే రాబో స్థానిక ఎలక్షన్లకు ముఖ్యంగా అధిష్టానం నిర్ణయించిన ప్రకారం 30% అడగ 30% కూటమిలో భాగంగా 30% షేర్ని ఎలా తీసుకోవాలి, ఎవరైతే పార్టీకి మొదటి నుంచి కష్టపడ్డారు, ఎవరైతే పార్టీని నమ్ముకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా గుర్తించి వారి డేటాను తీసుకొని కేంద్ర పార్టీ కార్యాలయానికి పంపించి వారిని స్థానిక ఎలక్షన్లో నిలబెట్టేదానికి ఒక ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాము. అలానే నామినేటెడ్ పోస్టులు పొందిన వాళ్ళు వారికి ఏ విధంగా సముచిత స్థానం కుటుంబ ప్రభుత్వంలో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటన్నిటిని కూడా పరిశీలించి వాటన్నిటిని కూడా ఒక డేటాను తీసుకొని పార్టీ కార్యాలయానికి పంపించే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాబో రోజుల్లో పుంగనూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఒక ఐక్యతగా, ఒక యూనిటీగా ముందుకు తీసుకెళ్తామనేసి ఈరోజు మీటింగ్ని ఉద్దేశించి ఈ మీడియా పరంగా మేము తెలియజేసుకుంటున్నాము. పార్టీలోకి ఎవరొచ్చినా కూడా మేము ఆహ్వానిస్తాము. పార్టీని బలోపేతం చేసేది మా కృషి. మేము ఇక్కడ ఉన్న వ్యక్తులు అందరం కూడా పవన్ కళ్యాణ్ గారు నియమించిన వ్యక్తులం. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నామనేసి మీడియా పరంగా నేను తెలియజేస్తున్నాము. ముఖ్యంగా చెప్పాలంటే గత కొన్ని రోజుల నుంచి జనవాణి కార్యక్రమం కొన్ని రోజులు ఆగడం జరిగింది. రాబో రోజుల్లో ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఒకరనేదే కాకుండా పవన్ కళ్యాణ్ గారు నియమించిన వ్యక్తి ప్రతి ఒక్కరు కూడా వారానికి ఒక రోజు జనవాణి కార్యక్రమం నియమించే విధంగా రాబో రోజుల్లో నిర్వహిస్తామనేసి తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కూటమి ఐక్యత వర్ధిల్లాలనేసి మీడియా పరంగా నేను తెలియజేసుకుంటూ జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్.